హాయ్ అండి, వెల్కమ్ టు స్వర్ణ హ్యాపీ హోమ్. ఈరోజు రెసిపీ బూందీ లడ్డు. ఈ సింపుల్ ట్రిక్స్ పాటించి బూందీ లడ్డు చేసినట్లయితే మొదటిసారి చేసినా కూడా అస్సలు ఫెయిల్ అవ్వకుండా చాలా బాగా స్వీట్ షాప్ స్టైల్లో మనం ఇంట్లోనే సింపుల్గా తయారు చేసుకోవచ్చు. బూందీ లడ్డు చేయడం కోసం ఒక మిక్సింగ్ బౌల్లో జల్లెడ పెట్టి 2 కప్పుల శనగపిండి వేసుకొని చిటికెడు వంట సోడా కూడా వేసి జల్లించుకోవాలి. పిండి జల్లించుకోవడం వల్ల మనం బ్యాటర్ చేసేటప్పుడు ఉండలు కట్టకుండా ఉంటుంది. దీనిని ఒకసారి బాగా కలిపి కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుంటూ బూందీ బ్యాటర్ మనం తయారు చేసుకోవాలి. ఈ బూందీ బ్యాటర్ అనేది మరి తిక్కుగాను అలాగని పలచగాను లేకుండా ఇలా ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇక్కడ నాకు 2 కప్పుల శనగపిండికి దాదాపుగా 1 కప్పు వాటర్ పడింది. తర్వాత బూందీ వేయడం కోసం స్టవ్ ఆన్ చేసి వెడల్పాటి కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడిగానే ఉండాలి. మనం ఇలా బూందీ వేసేటప్పుడు ఇమీడియట్గా పైకి వచ్చేస్తూ ఉండాలి. మీరు బూందీ వేయడానికి ఇటువంటి చట్రమైన వాడచ్చు, లేదంటే మనకి ఇంట్లో నార్మల్గా ఉండే కన్నాల గరిటె కూడా వాడుకోవచ్చు. బూందీ గరిటెని ఆయిల్కి ఇలా కొంచెం ఎత్తులో ఉంచి 1 నుంచి 2 గరిటెల వరకు ఇలా బూందీ బ్యాటర్ని గరిటెపై వేసుకోవాలి. మనం అలా గరిటె ఉంచినట్లయితే సింపుల్గా బూందీ ఇలా ముత్యాల్లా ఆయిల్లో తేలుతూ ఉంటాయి. ఇలా వేసాక బూందీని అన్ని వైపులా వేగేలాగా ఇలా కలుపుతూ ఉండాలి. బూందీ లడ్డు కోసం మనం బూందీ వేయించుకునేటప్పుడు మరీ క్రిస్పీగా అవ్వకూడదండి. కొంచెం ఇలా వేగాక కొంచెం మెత్తగా ఉన్నప్పుడే మనం బూందీని తీసేయాలి. కలర్ అనేది డార్క్ కలర్కి చేంజ్ అవ్వకుండా ఇలా లైట్ కలర్లో ఉన్నప్పుడే మనం తీసి పేపర్ టవల్ మీద వేసుకోవాలి. ప్రతిసారి కూడా మనం బూందీ వేసుకున్నాక ఈ గరిటెని క్లీన్ చేసుకొని తుడిచి బూందీ వేసుకోవాలి. ఇదే విధంగా బూందీ అంతా కూడా తయారు చేసుకోవాలి. ఇలా బూందీ రెడీ అయ్యాక 1 అరకప్పు వరకు బూందీని తీసుకొని కొంచెం బరకగా గ్రైండ్ చేసి పక్కనుంచుకోవాలి. ఇప్పుడు పంచదార పాకం చేయడం కోసం ఒక ప్యాన్లో 2 కప్పుల పంచదార 1 కప్పు వాటర్ వేసుకోవాలి. స్టవ్ని మీడియం హీట్ మీద ఉంచి ఈ పంచదార అంతా కూడా కరగనివ్వాలి. పంచదార అంతా కరిగాక ఒక 5 నుంచి 7 నిమిషాల పాటు ఈ పంచదార పాకాన్ని మరిగించుకోవాలి. తర్వాత ఇలా బబుల్స్లా రావడం స్టార్ట్ అయ్యి కొంచెం తిక్కుగా అవ్వడం స్టార్ట్ అవుతుంది. మనం ఇలా పాకాన్ని చెక్ చేసేటప్పుడు మనం ఫింగర్స్తో చెక్ చేస్తే ఇలా ఒక తీగ పాకం రావాలి. ఇలా ఒక తీగ పాకం రాగానే దీనిలో 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, చిటికెడు ఎల్లో ఫుడ్ కలర్ వేసుకోవాలి. ఇది కంప్లీట్గా ఆప్షనల్ అండి. మీకు ఫుడ్ కలర్ ఇష్టం లేకపోతే వేసుకోవసరం లేదు. ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీనిలో మనం తయారు చేసి ఉంచుకున్న ఈ బూందీని, గ్రైండ్ చేసి ఉంచుకున్న బూందీ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు పక్కనుంచుకోవాలి. ఈలోపుగా 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేడి చేసి కొంచెం జీడిపప్పు, కిస్మిస్ వేయించి పక్కనుంచుకోవాలి. ఇక్కడ నాకు 2 కప్పుల శనగపిండికి 16 నుంచి 17 వరకు మీడియం సైజు లడ్డూలు అయ్యాయండి. మీకు 30 పైన లడ్డూలు కావాలంటే 4 కప్పుల శనగపిండి వాడుకుంటే సరిపోతుంది. ఈ బూందీ మిక్స్చర్ అన్నది పూర్తిగా చల్లారకుండానే మనం లడ్డు చుట్టుకోవాలి. కొంచెం వెచ్చగా ఉన్నప్పుడే మనం వేయించి ఉంచుకున్న ఈ జీడిపప్పు, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి ఒకసారి కలిపి కొంచెం కొంచెంగా ఈ బూందీ మిక్స్చర్ తీసుకొని లడ్డూలాగా చుట్టుకోవాలి. బూందీ అన్నది మనం చుట్టుకునేటప్పుడు గట్టిగా నొక్కుతూ దగ్గరగా ఇలా లడ్డూలా చుట్టుకోవాలి. పూర్తిగా చల్లారినట్లయితే షుగర్ అన్నది క్రిస్టల్స్లా తయారయ్యి లడ్డూకు చుట్టడం చాలా కష్టమవుతుందండి. కొంచెం వెచ్చగా ఉన్నప్పుడే మనం లడ్డూలుగా చుట్టుకోవాలి.
ఒకవేళ పూర్తిగా చల్లారి లడ్డు చుట్టడం కష్టమైనట్లయితే లైట్గా వేడి చేసి మరలా లడ్డూలు చుట్టుకోవాలి. లడ్డూలన్నీ రెడీ అయ్యాక ఒక అరగంట పాటు మనం చల్లారనిచ్చి తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో తీసుకున్నట్లయితే 1 వీక్ వరకు ఫ్రెష్గా ఉంటాయి. Thank you for watching and please subscribe our channel. Bye bye. Take care.